అంశము ఏ తెగులును. వాక్యము కీర్తనలు 91వ అధ్యాయము 7-10 వచనాలు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడిప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. బైబిల్లోని వాక్యాలను అందంగా ఫ్రేమ్ చేయించి ఇంట్లో గోడలకు తగిలించుకొని సంబరపడిపోయే క్రైస్తవులు చాలామంది ఉంటారు. నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనే వాక్యం అందరికీ కనబడేలా సరిగ్గా ఇంటి ప్రధాన ద్వారంపై తగిలిస్తారు. కాని ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలతో అశాంతి నిండి ఉంటుంది. ఇంట్లో తగిలించే వాక్యాల ప్రకారం జీవించే క్రైస్తవులు ఎవరూ ఉండరు. అలాగే ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని మనం చదివినంత మాత్రాన, ఫ్రేమ్ చేయించి ఇంట్లో గోడకి తగిలించినంత మాత్రాన అది మనకు అన్వయింపబడదు. అది ఎవరికి వర్తిస్తుందో వ్రాయబడి ఉంది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని 1వ వచనంలో దైవజనుడైన మోషే తన ప్రార్థనలో చెప్పాడు. ఎవరైతే దేవుని చాటున దేవుని బిడ్డగా జీవిస్తారో వారికి మాత్రమే ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్న వాక్యము వర్తిస్తుంది. వారికి మాత్రమే ఏ అపాయము సంభవించదు. అంతే తప్ప దేవునికి ఇష్టంగా జీవించకుండా ఆ వాక్యము తెలిసినంత మాత్రానో చదివినంత మాత్రానో తెగులు మనల్ని చూసి పారిపోదు. దేవునికి అవిధేలైన వారిని, ఆయన బిడ్డలైనా సరే తెగులు ద్వారా నాశనం చేసినట్లు మనం చూడగలము. భయభక్తులు లేనివారిని నశింపజేయకుండా ఏ తెగులును అక్షరం అడ్డుకోలేదు. మనుష్యులు సృష్టింపబడినది మొదలుకొని ఎన్నో తెగుళ్లు మనుష్యులను నాశనం చేశాయి. నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. ద్వితీయోపదేశకాండము 28:61. దేవుని మాట వినకుండా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించే వారిని నశింపజేయటానికి గ్రంథములో వ్రాయబడని తెగుళ్లు దేవుని దగ్గర ఎన్నో ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న ఆయుధాలలో తెగులు అతి భయంకరమైన ఆయుధం. ఎందుకంటే ఏ ప్రకృతి వైపరీత్యమైనా ఒక ప్రాంతానికో కొన్ని ప్రాంతాలకో పరిమితమై ఉంటుంది. వాటి వల్ల ప్రాణనష్టం ఉన్నప్పటికీ వాటి నుండి తప్పించుకోనే ఆస్కారం కూడా ఉంటుంది. కాని తెగులు ప్రపంచమంతా వ్యాపిస్తుంది. కాబట్టి దాని నుండి తప్పించుకోవడం చాలా కష్టం. తెగులు నుండి తప్పించగలిగింది తెగుళ్ల మీద అధికారముగల దేవుడు మాత్రమే. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారముగల దేవుని నామమును దూషించిరిగాని ఆయనను మహిమపరచినట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు. ప్రకటన 16:9. దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా జీవించేవారి మీదకి, మారుమనస్సు పొందని వారి మీదకి దేవుడు తెగుళ్లను పంపిస్తాడు. దేవుని బిడ్డలకు ఆయన ఏ తెగులు రాకుండా కాపాడుతాడు. ఐగుప్తీయుల మీదకి దేవుడు తెగుళ్లను పంపించినప్పుడు వారి మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలీయులను ఆ తెగుళ్లు ఏ హాని చేయకపోవడం దేవుని బిడ్డలకు ఆయన ఏ హాని జరగనివ్వడని తెలుస్తుంది. కాబట్టి ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా ఉండాలన్నా, ఏ అపాయము నీ దరి చేరకుండా ఉండాలన్నా నీవు మహోన్నతుని చాటున నివసించాలి. మరి దేవుని బిడ్డగా జీవించుటకు నీవు సిద్ధమేనా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ ఆజ్ఞలను గైకొనుచు నీకు ఇష్టంగా జీవించేలా నీ కృపను, తెగుళ్ల నుండి విడుదలను దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.